రాజేంద్ర. పశుపక్షాదుల మీద కూడా దయ చూపుతాడయ్యా ధర్మరాజు. అటువంటి వాడు నిన్ను ఊరికే వదిలేయడు, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు, నీ పైన చాలా ప్రేమతో ఉంటాడు. ఓ ధృతరాష్ట్రుడా, చెప్తా విను. విధిని మనం ఎవ్వరం కూడా మరలించలేవు. పాండవుల మీద దయ చూపించు, జీవించు. నువ్వు జీవిస్తే వాళ్ళకి తృప్తి. ఈ రోజుల్లో ముసలాళ్ళు ఉంటే ముందే అడుగుతారు పెళ్లిలోనే కదా. అత్తమామలు ఉన్నారా కదా. ఎంతమంది పిల్లలు? ఈ మధ్య కొత్తది విన్నానే, ఒక పిల్లాడికైతే ఇవ్వరట. ఎందుకు? ఆ ఒక్కడే చూడాలట తల్లిదండ్రులని. ఇద్దరు ఉండాలట. ఓ సంబంధం మన ఒక సంబంధం వస్తే మా తమ్ముడు వరుస అవుతాడు, మా బాబాయ్ కొడుకు. వాళ్ళు అడుగుతున్నారు, ఒక్కడైతే ఇవ్వరట. ఎందుకు? తనని చూడాలి, వాళ్ళని చూడాలి. మన పురాణాలను ఏం చెప్తున్నాయి? అదే గొప్ప సేవ అని చెప్తున్నాయి. వృద్ధుల సేవే గొప్ప సేవ. అన్నిటికన్నా గొప్ప సేవ ఏంటంటే వృద్ధుల సేవ. అది నువ్వు ఇలా గనక ప్రవర్తిస్తే లోకంలో నీ కీర్తి కలుగుతుందయ్యా. వాళ్ళ మీద దయచూపు ధృతరాష్ట్ర మహారాజా. మహాధర్మము అర్థం కూడా సిద్ధిస్తాయి, ధర్మార్థాలు రెండు సిద్ధిస్తాయి. నీకు చిరకాలం తపస్సు చేసినంత ఫలం లభిస్తుంది నీకు. వాళ్ళని కనుక దయతో చూస్తే, అంటే కోపంగా చూడకుండా, నా పుత్రులను చంపారే అని కోపంగా చూడకుండా నువ్వు వాళ్ళని దయతో చూసావనుకో, నువ్వు అనేక సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం నీకు వస్తుంది అని వ్యాసులు వారు చెప్తున్నారు. పుత్రశోకంతో పుట్టి జ్వలిస్తున్న అగ్నిని జ్ఞానం అనే జలంతో చల్లార్చవయ్యా. వైశంపాయన వాచ తత్శ్రుత్వా తస్య వచనం వ్యాసస్యామిత తేజసా మూర్తం సమనుజ్జాయన్ ధృతరాష్ట్రోభ్యభాషత మహతా శోకజాలేన ప్రణున్నోస్మితియోత్తమ నాత్మనమ అవభుజ్యామి ముఖ్యమానో ముహుర్ముహు ఇదంతు వచనం శ్రుత్వా తవ దేవ నియోగజం ధారయిష్యామ్యం ప్రాణాన్ గడిష్యే నతు శోచితం ఏతత్ శ్రుత్వా తు వచనం వ్యాసః సత్యవతీ సుతః ధృతరాష్ట్రస్య రాజేంద్ర తత్రైవాంతరధీయత. ఇదంతా ఎవరెవరికి చెప్తున్నాడు? వైశంపాయన మహాముని జనమేజయ మహారాజుకు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? జనమేజయుడు సర్పయాగం చేశాడు. తన తండ్రి పరీక్షన్ మహారాజుని సర్పం కాటేసి చంపిందని, మొత్తం సర్పాలన్నింటినీ చంపాలని ఈ యాగం చేశాడు. ఆస్తికుడు అనేవాడు వచ్చి ఆ యాగాన్ని ఆపాడు. ఆ సందర్భంగా జనమేజయుడు అక్కడికి ఆ యాగానికి వచ్చిన వ్యాసులు వారిని అడిగాడు, ఎందుకు మా పూర్వీకులు ఇలా యుద్ధం చేసుకున్నారంటే చెప్తున్నాడు అనమాట. వైశంపాయనుడు చెప్తాడు, జనమేజయుడు వింటూ ఉంటాడు. ఇది భారతం అంతా అది. వైశంపాయను వాచ అమిత తేజస్వి అయిన వ్యాసుని మాట విని ధృతరాష్ట్రుడు ముహూర్త కాలం లోతుగా ఆలోచించి, మహానుభావ, ఈ మహాశోకం అనే వల ఉండు రామకృష్ణ అయిపోయింది, ఉండు, నాపై బిగుసుకుంటుంది, మాటి మాటికి మోహానికి లోనవుతున్నాను, నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను, ఇదంతా కూడా దైవయోగం అని నేను విన్నాను, నువ్వు చెప్పినట్టుగా ప్రాణాలతో ఉంటాను, శోకానికి దూరం అయ్యే ప్రయత్నం చేస్తాను రాజేంద్ర. చెప్తున్నాడు వైశంపాయనుడు జనమేజయుడికి, ఓ రాజేంద్ర, ఇలా సత్యవతి కొడుకైన వ్యాసుడు ధృతరాష్ట్రుడు చెప్పిన మాట విన్న తర్వాత అంతర్ధానం అయిపోయాడు. అక్కడి నుంచి ఎక్కడ అవసరమైతే అక్కడ వస్తూ ఉంటాడు ఆయన. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.